హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాగ్ లవర్ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నైట్ అయితే మా స్టోర్ దగ్గరికి అయితే రక్తపింజర పాము పిల్ల అయితే ఒకటి వచ్చిందండి. అది చాలా చిన్నదైనా కానీ చాలా ప్రమాదకరం అండి. అది మీరు రాత్రి వేళ ఏదన్నా బయటికి వెళ్ళి తిరిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇది ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా చల్లదనం కోసం బయటకు వస్తూ ఉంటాయి పాములు. వాటి ఆహారం కోసం, వేట కోసం, సేద తీరటం కోసం రాత్రి వేళ మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. పగలైతే ఎండకు తట్టుకోలేవు. అదైతే మేము నడిచే దారిలోనే కరెక్ట్గా అడ్డంగా ఉంది. అది దాని వేట వస్తే అది వేటాడి తినేద్దాం అన్నట్టు రెడీగా ఉంది. మేమైతే చాలా దూరం నుంచి వీడియో తీసా. ఇది సేమ్ టైం దగ్గరకు కూడా వెళ్ళా. అయితే ఇది కదలట్లేదు, దాంట్లో మూమెంట్ లేదు, చలనం లేదు, ఏం లేదు, అలానే ఉంటుంది. కానీ కళ్ళు తెరిచింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూసి నిద్రపోయిందని అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలిసింది అది దాని వేట కోసం. దాని గురించి నేను గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే దాని వేట కోసం అది ఎంతసేపు అయినా కదలకుండా ఒక్కచోట నిశ్చలంగా ఉండగలదంట. దాని వరకు దగ్గర వరకు వచ్చేదాకా వెయిట్ చేయగలదంట. నేనైతే దాన్ని చంపుదామని చూస్తే ఫస్ట్ అయితే మిస్ అయింది. సెకండ్ టైం అయితే కరెక్ట్గా పెట్టి దాన్ని అయితే ప్రెస్ చేశాను. మరి అది పెరిగి పెద్ద అయితే మళ్ళీ ఆ సరౌండింగ్స్లోని ఖచ్చితంగా ఎవరినో ఒకరిని కరిసిద్దనే భయంతో దాన్ని చంపడం జరిగింది. లేదంటే దాన్ని వదిలేసేవాళ్ళం. ఎందుకంటే అది అక్కడ గడ్డి ఉంది. ఎక్కువ మా స్టోర్కి వచ్చే చిన్నపిల్లలు కానీ కస్టమర్స్ కానీ అటు తిరుగుతూ ఉంటారు. మేము కూడా రాత్రి వేళ అక్కడే తిరుగుతూ ఉంటాం. అది నైట్ డ్యూటీ కాబట్టి అందుకనే దాన్ని చంపేసాం. లేదంటే దాన్ని చంపం. ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ. దాన్ని అయితే ఇంకా దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తారు. చూడండి మీరు ఎలాగ కొంచెం అయితే దెబ్బతిన్నది కదా, చూడండి అదిగోండి. దాన్ని రక్తపింజన అంటారు. చిన్న పిల్లైనా కానీ కరిస్తే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా ఉండదు టైం. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఉండరు. మీరైతే జాగ్రత్తగా ఉండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.